విశాఖ స్టీల్ ప్లాంట్ హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి డిప్యూటీ కమిషనర్ రాజుకు ఫిర్యాదు చేశారు. పేదలకు పెద్దలకు వేర్వేరు న్యాయాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారులు హైకోర్టు ఆదేశాలకు ఉద్దేశపూర్వకంగా ధిక్కరిస్తున్నారని, తూతూ మంత్రంగా భవనాలను సీజ్ చేసి మరుసటి రోజే తెరిపిస్తున్నారని లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాల ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళుతుందని ప్రశ్నించారు. అధికారులు తక్షణమే అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని, లేదంటే భవిష్యత్తులో ఆందోళనలతో పాటుగా కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన హెచ్చరించారు. జిహెచ్ఎంసీ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇక్కడ పేదవాళ్లకు ఒక న్యాయము, పెద్దవాళ్లకు ఒక న్యాయం లాగా ప్రవర్తిస్తున్నారు. పేదవాడు 2 రూమ్లు కడితేనేమో కూలగొడుతున్నారు. పెద్దవాళ్ళు ఎన్ని అంతస్తులు కట్టినా పట్టించుకోవట్లేరు. అదే కాకుండా కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోవట్లేరు, కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినా పట్టించుకోవట్లేరు. మరి మున్సిపల్ వాళ్ళు కొందరి కనుచూపులలో పనిచేస్తుండ్రు. ఇక్కడ ఎవరే గాని ఆఫీసర్ అంటే లీగల్ గా పోతే బాగుంటుందని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మున్సిపల్ అథారిటీస్ కి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదే కానీ లీగాలిటీ అనేది లీగాలిటీ ఉంటుంది కాబట్టి ఏవైతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో సీజింగ్ ఆర్డర్స్ అని చెప్పి వాటిని సీజ్ చేశారు. ఒకరోజు సీజ్ చేశారు మున్సిపల్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు. మళ్ళీ ఇంకొక రోజు మీరే తెలుసుకోండి బాబు అన్నారు. హైకోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా హైకోర్టును పట్టించుకోకుండా, హైకోర్టు ఆర్డర్ను పట్టించుకోకుండా మళ్ళీ సీజింగ్ చేసినాయన్ని ఓపెన్ చేయడం జరిగింది. వాటన్నిటి మీద కూడా మరి తగిన యాక్షన్ సీరియస్ గా తీసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలా చేయకపోతే మళ్ళీ ఫర్దర్ గా పెద్ద ఎత్తున మరి ఆలోచించుకుని ప్రోగ్రామ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు పేదవాళ్ళని వదిలేయాలి, పేదవాళ్ళు కట్టుకుంటూ వదిలేయాలి. పెద్ద బాబులో కట్టుకోవడం కన్స్ట్రక్షన్ అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో రెవెన్యూ కూడా మరి గుంటూరు జిల్లా